ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మీరు కొటాక్ నియో యాప్ లో ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంటే ఒక్క నిమిషం ఆగండి. నేను ఈ వీడియోలో మీకు ఈ యాప్ లో కనుక మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే మీకు ఎంత బ్రోకరేజ్ ఛార్జ్ పడుతుంది, అలాగే డెలివరీ ట్రేడింగ్ చేస్తే మీకు ఎంత బ్రోకరేజ్ ఛార్జ్ పడుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, ఆ ట్రేడ్ లో మీకు 200 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది, కానీ మనకు వచ్చే ఫైనల్ అమౌంట్ అంత కాదు. ఈ 200 రూపీస్ నుంచి కొంత అమౌంట్ బ్రోకరేజ్ ఛార్జ్ కింద కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మనకి ఇస్తారన్నమాట. అదే విధంగా డెలివరీ ట్రేడింగ్ కూడా అంతే అన్నమాట. మనకు చూపించే ప్రాఫిట్ వేరు, మనకు వచ్చే ఫైనల్ అమౌంట్ వేరు అన్నమాట. మీరు ఒక ట్రేడ్ తీసుకునే ముందు ఆ ట్రేడ్ లో మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, వచ్చిన ప్రాఫిట్ లో ఎంత అమౌంట్ కట్ అవుతుంది అని చెప్పేసి ముందుగానే క్యాల్కులేషన్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో ఈ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. నేను అన్ని యాప్స్ తీసుకొని ప్రతి యాప్ లో కూడా బ్రోకరేజ్ ఛార్జ్ ఎంత పడుతుందో సెపరేట్ వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ చేసిన తర్వాత కామెంట్స్ ని స్క్రోల్ చేస్తే హైప్ వస్తుంది. హైప్ కూడా ఇవ్వండి, మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు పక్కన స్క్రీన్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు. నేను కోటెక్ సెక్యూరిటీస్ సంబంధించి వాళ్ళ బ్రోకరేజ్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఈక్విటీ కనిపిస్తుంది. ఓకే, ఈక్విటీ కింద ఇంట్రాడే అలాగే డెలివరీ కనిపిస్తుంది. ఈక్విటీ అంటే స్టాక్స్ అన్నమాట. తర్వాత అదే విధంగా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, అలాగే ఫ్యూచర్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకు కరెన్సీ ఉంది, నెక్స్ట్ కమోడిటీ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇక్కడ ఈక్విటీ చూస్ చేసుకుందాము. ఈక్విటీ అంటే స్టాక్స్ అన్నమాట. ఓకే, ఇంట్రాడే. ఎక్కువ మంది ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ నేను ఇంట్రాడే లో మనకు ఎంత చార్జెస్ పడతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ ఇంట్రాడే చూస్ చేసుకున్నాను. దాని కింద మనము క్వాంటిటీ ఎంటర్ చేసుకోవాలి. క్వాంటిటీ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ 100 తీసుకుంటాను. ఒక పర్టికులర్ స్టాక్ నేను 100 షేర్స్ అయితే బై చేస్తాను. ఓకేనా? ఎంతకు బై చేస్తాను ఇక్కడ చూడండి, బై ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ నేను 320 తీసుకుంటాను. ఒక 100 షేర్స్ 320 బై చేస్తాను అనమాట. ఎంతకు సెల్ చేస్తాను ఇక్కడ చూడండి, సెల్ ప్రైస్. సో 320 బై చేసి 322 నేను సెల్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు గమనిస్తే నేను 100 షేర్స్ బై చేశాను కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ గెయిన్ చేశాను కదా. సో 2 into 100 నాకు ఎంత ప్రాఫిట్ రావాలి? 200 రూపీస్ ప్రాఫిట్ రావాలి. కానీ ఇక్కడ చూడండి, జస్ట్ మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి గ్రాస్ ప్రాఫిట్ మీకు చూపిస్తుంది. చూడండి 200 చూపిస్తుంది, అదే ఓకే. దాని కింద చూడండి బ్రోకరేజ్ 20 రూపీస్ కట్. దాని తర్వాత ఇక్కడ చూడండి అదర్ చార్జెస్ ఆర్ టాక్సెస్ చార్జ్డ్ ఆన్ టర్న్ ఓవర్. అదర్ చార్జెస్ వీడు 14.94 రూపీస్ కట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ 15 రూపీస్ కట్ అయిపోతుంది. అదర్ చార్జెస్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి వ్యూ బ్రేకప్ ఉంది కదా, ట్యాప్ చేయండి. ఎస్టిటి 8 రూపీస్ కట్. సెబీ టర్న్ ఓవర్ చార్జెస్ 0.07 రూపీస్ కట్. ట్రాన్సాక్షన్ చార్జెస్ 1.91 రూపీస్ కట్. జిఎస్టీ 18%, ఆల్మోస్ట్ 4 రూపీస్ కట్ చేశారు. స్టాంప్ డ్యూటీ ఆల్మోస్ట్ 1 రూపీ కట్ అయ్యింది. సో ఇవన్నీ కూడా కట్ అయిన తర్వాత మనకి ఎంత వస్తుంది ఫైనల్ గా ప్రాఫిట్? చూడండి 200 రూపీస్ మనకు ప్రాఫిట్ చూపిస్తుంది, కానీ ఫైనల్ అమౌంట్ ఎంత? 165 రూపీస్ వస్తుంది. ఇది ఈక్విటీ ఇంట్రాడే. అదే విధంగా మనము డెలివరీ ట్రేడింగ్ కూడా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ మీరు ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇది మీరు గమనించుకోండి, 200 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది, ఫైనల్ అమౌంట్ 165 రూపీస్ ఇంట్రాడేలో. ఇప్పుడు నేను ఇక్కడ డెలివరీ ట్యాప్ చేస్తాను. మనము సేమ్ డేటా తీసుకుందాం. 100 షేర్స్ 320 బై చేశాను, 322 సెల్ చేస్తాను. మళ్ళీ అగైన్ ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ 200 రూపీస్ చూపిస్తుంది. నెక్స్ట్ బ్రోకరేజ్ ఛార్జ్ 0 రూపీస్. ఇక్కడ డెలివరీ ట్రేడింగ్ లో బ్రోకరేజ్ ఛార్జ్ 0 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి నెట్ P&L 128 రూపీస్ మాత్రమే వస్తుంది. మనకు ఇంట్రాడేలో ఎంత చూపించింది? 165 చూపిస్తుంది, కానీ ఇక్కడ మనకి ఎంత చూపిస్తుంది? 128 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా ఇంట్రాడేకి డెలివరీ ట్రేడింగ్ కి. డెలివరీ ట్రేడింగ్ లో మనకు ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి ఎస్టిటి ఇక్కడ గమనించండి మీరు 64 రూపీస్ కట్ అవుతుంది. ఇదే హైయెస్ట్ అన్నమాట. సో మీరు ఈ విధంగా ఒక ట్రేడ్ ముందుగానే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, అందులో నుంచి ఎంత అమౌంట్ కట్ అయిపోతుంది క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఈక్విటీ అంటే స్టాక్ మాత్రమే చూపించాను. మీరు ఇదే విధంగా ఆప్షన్స్ కి చెక్ చేసుకోవచ్చు, అలాగే ఫీచర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట.